వెల్కమ్ టు మెగా 9 టీవీ. మీరు తరచుగా హైవే మీద ట్రావెల్ చేస్తుంటారా? మీ వాహనానికి ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదా? పోనీ ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా అందులో బ్యాలెన్స్ లేకుండా హైవే ఎక్కుతున్నారా? అయితే ఇకపై మీకు చుక్కలు కనిపించడం ఖాయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానంలో కేంద్రం ఒక స్ట్రిక్ట్ చేంజ్ ను తీసుకొచ్చింది. ఇకపై ఏ టోల్ ప్లాజా దగ్గర కూడా నగదు తీసుకునే ప్రసక్తే లేదు. క్యాష్ పేమెంట్స్ ను పూర్తిగా నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ దాటాలంటే డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేసింది. ఒకవేళ మీ కారుకు ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా మీరు చెల్లించాల్సిన టోల్ ఫీజుకు అదనంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. బ్యాలెన్స్ లేకుండా ఫాస్టాగ్ లేన్ లోకి దూరితే రెట్టింపు టోల్ పడుతుంది. అయినా కట్టకుండా తప్పించుకుంటే నేరుగా ఇంటికే ఈ నోటీసులు వస్తాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా అమల్లోకి వచ్చిన ఈ కొత్త ఫాస్టాగ్ రూల్స్ ఏంటి? యూపీఐ ద్వారా కడితే పడే అదనపు సెస్ ఎంత? పెరిగిన టోల్ ఛార్జీల లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. హైవే ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ఉండే ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఫాస్టాగ్ ను తీసుకొచ్చింది. కానీ ఇప్పటికీ చాలా మంది ఫాస్టాగ్ లేకుండా క్యాష్ ఇస్తూ వెనుక ఉన్న వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నేటి నుండి కొత్త టోల్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇక టోల్ ప్లాజాల వద్ద నో క్యాష్. ఫాస్టాగ్ ఉంటే స్కాన్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది, లేదంటే మీ జేబుకు చిల్లు పడుతుంది. డిజిటల్ పేమెంట్స్ లేని వారికి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఆ కఠినమైన జరిమానాలు విధించబోతుంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల టోల్ దగ్గర పేమెంట్ ఫెయిల్ అయితే మీరు సైలెంట్ గా వెళ్లిపోదామనుకుంటే ఇక కుదరదు. కెమెరాలు స్కాన్ చేసి నేరుగా మీ మొబైల్ కు ఈ నోటీసులు పంపుతాయి. కొత్త నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులకు ఫాస్టాగ్ మాత్రమే ప్రధాన మార్గం. ఒకవేళ మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే అప్పుడు సిబ్బంది మీతో యూపీఐ ద్వారా డబ్బులు కట్టించుకుంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఫాస్టాగ్ వాడకుండా ఇలా యూపీఐ ద్వారా కడితే అసలు టోల్ మొత్తానికి అదనంగా 25% వసూలు చేస్తారు. అంటే టోల్ ఫీజు 100 రూపాయలైతే మీరు 125 కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు డబ్బు నష్టపోవడమే కాకుండా టోల్ వద్ద టైం వేస్ట్ అయ్యి ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కారుకు ఫాస్టాగ్ స్టిక్కర్ ఉన్నా అందులో కనీస బ్యాలెన్స్ లేక అది బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఆ వాహనం ఫాస్టాగ్ లైన్ లోకి ప్రవేశించినప్పుడు ఏకంగా రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. ఒకవేళ టోల్ ప్లాజా వద్ద డిజిటల్ చెల్లింపు విఫలమైతే సిస్టమ్ ఆటోమేటిక్ గా వాహన యజమానికి ఒక ఈ నోటీసు పంపుతుంది. 3 రోజుల్లోపు ఆ బకాయి చెల్లించకపోతే ఆ మొత్తం రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఆ చెల్లింపులు 15 రోజులకు పైగా పెండింగ్ లో ఉంటే మీ వాహనం తాలూకు డేటాబేస్ లో రెడ్ మార్క్ వేస్తారు. భవిష్యత్తులో వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా లేదా కారును వేరొకరికి అమ్మాలన్నా ఆ సేవలన్నింటిపై ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. ఈ ఫైన్లతో పాటు సామాన్యులకు మరో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా టోల్ రేట్లను సవరించారు. కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర వాహనాలకు జారీ చేసే యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ ధరను 3000 నుండి 3075 రూపాయలకు పెంచారు. కాబట్టి ప్రయాణానికి ముందే మీ ఫాస్టాగ్ అకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే సమయానికి అదనపు టోల్ కడుతూ ఇబ్బంది పడక తప్పదు. ఈ కొత్త రూల్స్ తో టోల్ గేట్ల వద్ద ఇక ఆటలు సాగవు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యంగా టోల్ వ్యవస్థను 100% డిజిటలైజ్ చేస్తోంది. సమయం ఆదా అవ్వాలన్న మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వాహనదారుల జేబుకు మాత్రం భారీగా చిల్లు పడడం ఖాయం.